బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్, నల్గొండ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో 2 రోజుల పాటుగా ఇదే రకంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సో ప్రస్తుతానికి ఈ ప్రాంతాల్లో కురిసే వర్షాలపైన అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. వరదలు, వాగులు, వంకలు ఉప్పొంగుతూ ఉన్నాయి. ఎటు చూసినా చాలా పెద్ద ఎత్తున ఒక తీవ్రమైనటువంటి నష్టమే కనబడుతోంది. అటువైపుగా చాలా పెద్ద ఎత్తున పంట నష్టము, అంటే పూర్తిగా పంట అంతా కూడా నీళ్ళలో మునిగిపోవడాలు, చెరువులు కట్టలు తెగడాలు, బ్రిడ్జిలన్నీ కూడా ఒక్కసారిగా ఈ వరద నేపథ్యంలో కొంత కుదేలవడాలు అన్నీ కూడా కొంత పూర్తిగా ధ్వంసమవడాలు జరుగుతూ ఉన్నాయి. మీరు చూస్తున్న విజువల్లో గమనించండి. అదొక ఇంటి ప్రహరీ కూడా దాదాపుగా ఆ గోడ పూర్తిగా కూడా సగం వరకు మునిగిపోయిందంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో మా ప్రతినిధులు వరంగల్ నుంచి వెంకటరత్నం, ఆదిలాబాద్ నుంచి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు వివిధ ప్రాంతాల నుంచి అక్కడ అప్డేట్స్ అందించడానికి. ముందుగా వరంగల్ వెళ్దాం. ఎస్, వరంగల్ ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, సో వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి వర్షపాతం నమోదైంది? వరంగల్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? మనోజ్, వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా నేను మొన్నటి నుంచి కూడా ఒక మోస్తరు వర్షపాతం పడుతుంది. ముఖ్యంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ ములుగు జిల్లా, అలాగే జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్ 2 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. అందులో భాగంగానే కూడా అక్కడ కూడా భారీ వర్షం నమోదైంది. ఇక్కడ మంగపేటలో 19 సెంటీమీటర్ల వర్షపాతం, అలాగే ఏటూరు నగరం 16, ఇక్కడ వెంకటాపురంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం కురడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. ఇప్పటికీ కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి. బయటికి రాకూడదని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ కూడా అక్కడ పూర్తి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ములుగు జిల్లా వ్యాప్తంగా 58 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ముందస్తు సమాచారం తెలుసుకొని ఖచ్చితంగా పునరావాస కేంద్రాలకు తరలిపోవాల్సినటువంటి అవసరం ఉంటుందని కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఇళ్లలో ఉండకూడదు అన్నటువంటి ఒక హెచ్చరికల నేపథ్యంలో కూడా కొన్ని ప్రాంతాలు మాత్రం ఇక్కడ పాత భవనాలు, పాత ఇళ్లలో ఉండడంతో ఆ పాత ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ పునరావాస కేంద్రాలకు తరలి రావాలని చెప్పి హెచ్చరించారు. ఇక్కడ వాగులు కూడా రోడ్ల మీద నుండి కూడా ప్రవహిస్తుండడంతో కూడా వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇక్కడ ఎక్కడ వాహనదారులు కూడా కొంత ధైర్యం చేసి వెళ్ళకూడదని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో దానికి తగ్గట్టుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. అప్రమత్తతకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నామని చెప్పి ఇక్కడ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ములుగు జిల్లాలో ఉన్నటువంటి దాదాపు ఇక్కడ మొత్తం 500కు పైగా చెరువులు, చిన్న చెరువులు ఉన్నాయి. ఇక్కడ 2 పెద్ద చెరువులు, అంటే లక్నవరం, అలాగే లక్నవరంతో పాటు రామప్ప చెరువులు, ఈ చెరువులు కూడా మొత్తం నిండుకుండల తలపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ చెరువులకు అంటే చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మొత్తం నీటితోటి మునిగిపోవడంతో కూడా కొంత అవసరమైతే తప్ప బయటికి రాకూడదు. ఏమన్నా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా టోల్ ఫ్రీ నెంబర్లకు, అలాగే పునరావాస కేంద్రాలకు, కంట్రోల్ రూమ్లకు ఫోన్ చేయాలని చెప్పి ఇక్కడ అధికారులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ బొగతా వాటర్ జలపాతానికి కూడా ఎక్కువగా వరద నీరు వస్తుండడంతో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు అంటే లోపలికి మాత్రం ఎవరిని పర్యాటకుల్ని ఇక 3 రోజుల పాటు అనుమతించకూడదని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా హెచ్చరికల్ని కూడా ఉల్లంఘించి లోపలికి వెళ్తే మాత్రం వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ మిగిలినటువంటి బొగతా జలపాతంతో పాటు మరో 7 జలపాతాలు కూడా ఉంటాయి. ఈ వర్షాల నేపథ్యంలో ఎవరు ఆ ప్రాంతాల్లోకి వెళ్ళకూడదని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. వెళ్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత కొద్ది రోజుల క్రితం కూడా ఒక 7 విద్యార్థులు కూడా వెళ్ళి ఆ ప్రమాదవశాత్తు కూడా ప్రమాదం బారిన పడినటువంటి పరిస్థితి. మొన్న ఇక్కడ 7 బావుల జలపాతం దగ్గరికి వెళ్ళి 7 వ్యక్తులు వెళ్లారు. అందులో ఒక యువకుడు కూడా గల్లంతైనటువంటి విషయం ఇప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో అధికారులు కూడా చాలా సీరియస్ గా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గోదావరి పరివాహక ప్రాంతాలకు ఉన్నటువంటి వరద ముప్పును కూడా దృష్టిలో పెట్టుకొని అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏటూరు నగరం, మంగపేట, అలాగే ములుగు ప్రాంతాల జిల్లాలకు సంబంధించి కూడా ప్రత్యేకించి కాన్సన్ట్రేషన్ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ హనుమకొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించి కూడా ఒక మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. నిన్న మాత్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అనుకున్నంత వర్షపాతం కూడా అధికారులు చెప్పినట్టుగానే కురిసింది. కంటిన్యూగా అంటే వరదలు లేవు, కానీ కంటిన్యూగా మేఘావృతమై వర్షాలు మాత్రం పడుతూనే ఉన్నాయి. జనగామ జిల్లాకు కూడా ఈ రోజు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ చేశారు జనగామ జిల్లాకు. మరోవైపు జయశంకర్, భూపాలపల్లికి కూడా ఆరెంజ్ అలర్ట్ చేశారు. మిగిలిన ప్రాంతాలు కూడా సామాన్య వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. మనోజ్, రైట్ వెంకటరత్నం, మీరు హోల్డ్ లో ఉండండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు అగైన్. సో ఆదిలాబాద్ లో పరిస్థితి తెలుసుకుందాం. రవినాయక్ సిద్ధంగా ఉన్నారు. రవినాయక్,
సో ఆదిలాబాద్ వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? వరదలు, వాగులు ఉప్పొంగడాలు కానివ్వండి, మరి ముఖ్యంగా అక్కడ కడెం ప్రాజెక్ట్, ఆదిలాబాద్ అని గుర్తురాగానే వర్షాకాల సమయంలో అందరికీ గుర్తొచ్చేది కడెం ప్రాజెక్ట్ పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి వాతావరణానికి సంబంధించి? ఎస్ మనోజ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంకా మోస్తారు వర్షాలు కురుస్తున్న పరిస్థితి. వాతావరణ శాఖ చెప్పిన విధంగా 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి. 9 జిల్లాలు చూసినట్టుగైతే తెలంగాణలోని 9 జిల్లాల్లో ప్రధానంగా కొమరం భీం, ఆసిఫాబాద్ తో పాటు నిర్మల్, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలు కూడా ఉన్నాయి. అయితే ఇటు ఆరెంజ్ అలర్ట్ లో మంచిర్యాల జిల్లా కూడా ఉంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మార్నింగ్ నుండి ఇంకా వర్షం పడుతూనే ఉంది. మంచిర్యాల జిల్లా కావచ్చు, అదేవిధంగా నిర్మల్ కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లాలో మార్నింగ్ నుండి మోస్తారు వర్షాలు కురుస్తున్న పరిస్థితి. వాగులు, వంకలు పొంగి పొరలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ప్రాజెక్టులు జలకళ్ళు సందర్శించుకున్న పరిస్థితి. మీరు చెప్పినట్టుగా అటు కడెం ప్రాజెక్టు, కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ ఏదైతుందో ఇప్పటికే 700 అడుగులు కాగా 669.5 అడుగులు మెయింటైన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. భారీగా వరద నీరు కడెం ప్రాజెక్టులో చేరుతుంది. 5 గేట్లు ఎత్తి దాదాపుగా 26,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. అటు 28,000 పైచిలకు వాటర్ ఇన్ఫ్లో వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పైనుంచి కుప్టి నుంచి వచ్చే వాటర్ ఏదైతుందో వాటర్ ఫ్లో గడిగడికి పెరుగుతున్నట్టయితే చెప్పింది. అయితే ఆ వాటర్ నేరుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు చేరుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వాటర్ కూడా డిశ్చార్జ్ అయ్యి కిందికి వస్తుంది. కాబట్టి ఇటు శ్రీరామ్ సాగర్ లో కూడా దాదాపుగా 3 లక్షల పైచిలకు 3,66,708 క్యూసెక్ల నీటి ప్రవాహం ఇన్ఫ్లో ఉందని చెప్తున్నారు. ఇటు అవుట్ ఫ్లో కూడా ప్రధానంగా దాదాపుగా 3,25,000 పైచిలకు క్యూసెక్ల నీటిని కిందికి చెలంపల్లి శ్రీపాద ప్రాజెక్టు ద్వారా వదులుతున్న పరిస్థితి. 36 గేట్లు ఎత్తి కిందికి వాటర్ను వదులుతున్న పరిస్థితి. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో టామ్ చేసిన పరిస్థితి. ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో చేపల వేటగాళ్ళు కావచ్చు, అదేవిధంగా ప్రజలు కావచ్చు, మేకల కాపరులు కావచ్చు, ఆవులు పశువుల కాపరులు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో గోదావరి పరివాహిక ప్రాంతాలకు వెళ్ళొద్దని జిల్లా కలెక్టర్లు ఇప్పటికే సూచించిన పరిస్థితి. స్వర్ణ, ఎర్రవాగు ప్రాజెక్టుతో పాటు కొమరం భీం, ఆసిఫాబాద్ ప్రాజెక్టు కూడా సేమ్ పరిస్థితి. అన్ని కూడా జలకళ్ళతో సందర్శకులకు కనువిందు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఆ లోతట్టు ప్రాంతాలు, ఏజెన్సీలోని లోతట్టు ప్రాంతాల జనజీవనం స్తంభించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు దిమ్దా కావచ్చు, చింతనమానపల్లి దిమ్దా కావచ్చు, కెరమేరి, కౌటాల, బెజ్జూర్ లాంటి పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా రాకపోకలు అంతరాయం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అటు ఆదిలాబాద్ జిల్లాలో సిరికొండ నుంచి మొదలుకొని ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా అతలాకుతలం అవుతుంది. భారీ స్థాయిలో పంట నష్టం జరిగింది. 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ఇప్పటికే ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే నిర్మల్ ప్రాంతంలో ఏదైతే 3 రోజుల క్రితం తప్పిపోయిన గంగాధర్ నడో వాటర్ ప్రవాహంలో కొట్టుకుపోయిన గంగాధర్ ఆచూకీ ఇప్పటిదాకా దొరకలేదు. అందుకనే అధికారులు చాలా స్పష్టంగా ఒక విషయం చెప్తున్నారు. ఇటు అందరూ అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా అత్యవసరం ఉంటే బయటకు వెళ్ళొద్దని చెబుతున్న పరిస్థితి. అటు ఆదిలాబాద్ లోనైతే ఈ రోజు మళ్ళీ స్కూళ్లకు హాలిడే ఇచ్చిన పరిస్థితి కనబడింది. ఇటు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో పాటు అటు ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే కావచ్చు, అటు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షాతో పాటు నిర్మల్ కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి. టోల్ ఫ్రీ ఫోన్ చేయాలని, ఏ అవసరం ఉన్నా వెంటనే పరిష్కారం చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడింది. అయితే ప్రధానంగా నిన్న కురిసిన వర్షానికి ఇటు మంచిర్యాల పట్టణంతో పాటు అటు ఆదిలాబాద్ పట్టణంలో కూడా పలు చోట్ల నీళ్లు వచ్చిన పరిస్థితి. హమాలివాడ నుండి మొదలుకొని పలు కాలనీలో మంచిర్యాలలో కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి కనబడింది. ఇండ్లలో ఉన్న సామాన్లన్నీ కూడా తడిసి ముద్దైన పరిస్థితి కనబడింది. అయితే ఏజెన్సీ ప్రాంతంలో జనజీవనం స్తంభించింది కాబట్టి అటు కొమరం భీం, ఆసిఫాబాద్ కలెక్టర్ చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న క్రాంతి టాటా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ ఇద్దరు కలిసి సమస్యాత్మక ప్రాంతాల్లో విజిట్ చేసిన పరిస్థితి. వాస్తవికాలు ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు, అత్యవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి, వాగులు వంకలు పొంగి పొరలాడుతున్న పరిస్థితి కనబడుతుంది, అందరు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న పరిస్థితి. నిన్న భారీ వర్షం అటు కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా వాంకిడి మండలంలో వర్షపాతం నమోదైన పరిస్థితి. 56.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు అత్యల్పంగా ఇటు రెబ్బన మండలంలో నమోదైంది. ఇటు మంచిర్యాల జిల్లాలో కనుక చూసినట్టుగైతే బెల్లంపల్లిలో అత్యధికంగా వర్షపాతం బెల్లంపల్లిలో నమోదైన పరిస్థితి. అత్యల్ప వర్షపాతం ఇటు జైపూర్ లో నమోదైన పరిస్థితి కనబడుతుంది. అయితే నిర్మల్లో కూడా బాసర మండలంలో అత్యల్ప వర్షపాతంతో